మెగాస్టార్ చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారం చేసుకుని ఈ బయోపిక్ లో నటించడం జరిగింది. బయోపిక్ అంటే చాలా డ్రామాటిక్ గా నీరసంగా ఉంటుంది అనుకున్నారు, కానీ ఈ సినిమా మామూలుగా లేదు. మెగాస్టార్ సినిమా అని ప్రూవ్ చేసుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ నిజంగా అమేజింగ్ అనిపించింది. అంత చిన్న దర్శకుడు ఇంత భారీ హీరోని పెట్టి ఇంత భారీ బడ్జెట్ని ఎలా మేనేజ్ చేయగలడు? సాహోలాగా ఇది కూడా ఎక్కడ చతికిలబడుతుందోనేమోనని భయపడ్డారు మెగా ఫ్యాన్స్. కానీ మెగా ఆశలకి ఊపిరి పోసింది పాజిటివ్ టాక్. పాజిటివ్ టాక్ అంటే సాధారణంగా కాదు. దిస్ ఈస్ అన్ అమేజింగ్ పిక్చర్. తెలుగులో ఇటువంటి సినిమాలు రావు అని చెప్పొచ్చు అంటూ ఖచ్చితంగా సైరా నరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని ఎంతో ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నారు ప్రతి సినిమా చూసిన ప్రేక్షకుడు. అలాగే ఈ సినిమా ఇంత ఆనందోత్సాహాలు జరుపుతుండగా మెగా కాంపౌండ్ లో కూడా సంబరాలు అంబరాన్నంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సైరా నరసింహారెడ్డిగా చిరంజీవి గారు నటించగా ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ ఉన్నారు. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరంజీవి కూతురు సుస్మిత ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఇంకోటి ప్రత్యేకమైన పాత్రలో నిహారిక కొణిదెల కూడా నటించారు. ఈ విధంగా మెగా ఫ్యామిలీ ఇందులో సగం పాలు పంచుకుంది సైరా సినిమాలో. కాబట్టి ఇటువంటి ఓ ప్రతిష్టాత్మకమైన సినిమాని తన కోసం నిర్మించినందుకు ప్రేమగా తండ్రిని హక్ చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు చరణ్. ఇలాంటి బాస్ బస్టర్ సినిమాలో మీరు నటించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు నాన్న అంటూ తన తండ్రిని కౌగిలించుకొని ఎమోషనల్ అయిన ఆ సిచ్యువేషన్స్ని పిక్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రామ్ చరణ్. అలాగే తన కలను నెరవేర్చినందుకు ఇంతకంటే నాకు వేరే ప్రత్యేక బహుమతి లేదు. ఓ కొడుకుగా నువ్వు నన్ను చాలా సంతోషపెట్టావంటూ రామ్ చరణ్కి ప్రేమపూర్వకంగా చిరంజీవి ముద్దులతో మురిపించేశారు. మరి ప్రేమపూర్వకంగా వాళ్ళిద్దరి సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్పై షేర్ అవుతుంది. సో మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం సంబరాలు మాత్రం కంటిన్యూస్ గా జరుగుతోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.